టు డిబేట్ నేను శివకుమార్ రొక్కం. హీరో అల్లు అర్జున్ పై కుట్ర జరిగిందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్, అలాగే 14 రోజుల రిమాండ్, ఆ వెంటనే తాత్కాలిక బెయిల్, తెల్లరేసరికి రిలీజ్. ఇదంతా కొన్ని గంటల్లో జరిగిపోయింది. దేశంలో తొక్కిసలాటలు జరగలేదా? థియేటర్లో స్టాంపీడ్ జరిగితే హీరోను అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడ న్యాయం అనే ప్రశ్నలు అల్లు అభిమానుల నుంచి వస్తున్నాయి. అయితే బాధితులకు న్యాయం కోసం తగ్గేదేలే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ సైనికుడు కాదని, సినిమా వ్యాపారి మాత్రమేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగు ఇండస్ట్రీ అంతా ఒక్కటైపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏం జరిగింది? ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ఉదయకాంత్ గారు, అడ్వకేట్, అలాగే అనలిస్ట్ కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే ఇతర పార్టీలు అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా మన ప్యానలిస్ట్ లో చేరబోతున్నారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా ఉదయకాంత్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలు, ఈ రోజు ఉదయం వరకు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యేంత వరకు జరిగినటువంటి పరిణామాలు చూశారు. ఏమనిపిస్తుంది? ఈ ఎపిసోడ్లో విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇది అన్యాయం అనేవాళ్ళు కొంతమంది, లేదు సరిగ్గా చేశారు సీఎం, ఇలా చేస్తేనే కదా రేపు పొద్దున ఇంకొకరు చెయ్యరు అని సమర్థించేవారు మరి కొంతమంది. ఏం జరిగింది అనుకుంటున్నారు? వెరీ ఫస్ట్ అవుట్సెట్ ఏదైతే మహిళ చనిపోయిందో ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. ఆత్మశాంతి చాలు భగవంతు ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైతే జరిగిందో అది టూ అన్ఫార్చునేట్, దురదృష్టకరం, బాధాకరం. జరగకూడాల్సింది జరిగింది అని చెప్పేసి నేనే చెప్పడం కాదు, యావత్ ప్రజానికం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నది, అంటే చింతిస్తూ ఉన్నది అని చెప్పుకోవచ్చు, ఖండించే దానికంటే కూడా. ఎందుకంటే సగం మంది అట్లా సగం మంది ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి. కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక అల్లు అర్జున్దే తప్పు ఉందని చెప్పి అనుకోవడానికి లేదు. అట్ ద సేమ్ టైం పోలీస్ వైఫల్యం కొంత ఉందని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అండ్ జరిగిన దానికి తగిన పరిణామాలు ఏవైతే నిన్న జరిగినాయో అవన్నింటినీ ఒకసారి మనము గమనిస్తే ఇటువంటి మరొకసారి పునరుద్ధం కావద్దు అన్నది, అంటే ఏమైనా పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేము, అదొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మళ్ళీ జరగకుండా ఉండాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ మీద ఉంది. కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ జరిగినది ఒకటి, నిన్న బుక్ చేసిన కేసెస్ ఒక సెక్షన్స్ ఒకటి, మళ్ళీ దాని తర్వాత బాధ్యతలు విస్మరించుకొని కొంత పోలీస్ కూడా ప్రవర్తించింది అన్నది కూడా మరొకటి. అండ్ పోలీస్ వైఫల్యాన్ని కూడా మళ్ళీ అల్లు అర్జున్ మీద తిప్పికొట్టే విధంగా ఆయన మీద చూపించారు అనేది మరొకటి. మరి ఇది ప్రభుత్వ వ్యక్తిగత కక్షలా, లేదంటే కనుక సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసిండ్రా ప్రభుత్వం అనేది ఇంకొక కోణం. యాక్సిడెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నిన్న జరిగింది మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా కుదిపేసింది అనేది మాత్రము మనకు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది. సో టెక్నికల్ గా ఆలోచించితే అల్లు అర్జున్ ఎప్పుడైతే సినిమాకి వెళ్లే ప్రాసెస్ లా, సినిమాకి వెళ్ళినప్పుడు మాప్ జమ అవుతుంది కాబట్టి పోలీస్ యొక్క సినిమా ఆర్గనైజ్ చేస్తున్నదే సినిమా థియేటర్ వాళ్ళ యాజమాన్యం యొక్క ప్రైమరీ కన్సర్న్ ఏంది, వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. కానీ పర్మిషన్ అప్లై చేసినప్పటికీ పోలీస్ వాళ్ళు పర్మిషన్ నిరాకరించినట్లుగా ఎట్లయితే లేదు, కానీ మొత్తానికైతే పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడమే కాక అక్కడ ప్రాపర్ ప్రొటెక్షన్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. దానివల్ల తొక్కిసలాట జరిగింది, ఒక ప్రాణము పోయింది. ప్రాణం పోవడానికి ఇటువంటి సిచ్యువేషన్ తావు తీసిందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ దాంట్లో అల్లు అర్జున్ పాత్ర ఎంత మట్టుకున్నది అన్నది ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్. నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం, అంటే మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొనసాగినప్పటికీ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో, హైకోర్టు కాబట్టి ఆ తీర్పును మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అల్లు అర్జున్ కి అసలు ఏం సంబంధం? తనొక ఇండివిజువల్ గా తనొక రైట్, తన సినిమాకి వెళ్ళొచ్చు, తన ఫ్యామిలీ, తన ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఆయన వెళ్ళిన తర్వాత వెళ్తున్నాను తిరిగి వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోలీస్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కాబట్టి పోలీస్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం కూడా ఒక పోలీసు యొక్క వైఫల్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఏ సెక్షన్స్ అయితే అందులో పెట్టినారో ఆ సెక్షన్స్ ప్రాపర్ సెక్షన్స్ కాదని చెప్పి అల్లు అర్జున్ తరఫు నుంచి న్యాయవాదులు కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టుకు వీళ్ళు తెలియజేయడము, ఏదైతే 105 కానీ 118 సెక్షన్స్ ఏదైతే కల్పబుల్ హోమిసైడ్ కానీ లేదంటే కనుక గ్రేవియస్ హర్ట్స్ జరిగినాయి, దానికి బాధ్యత వహించాల్సింది అల్లు అర్జున్ అని చెప్పేసి అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ పెట్టడం అది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని స్క్రాచ్ అడగడం జరిగింది. దాన్ని నిరాకరిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇది జరిగింది. ఓకే ఉదయకాంత్ గారు, రైట్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి సంతోష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సంతోష్ గారు, మీ దగ్గరికి వస్తాను నేను మళ్ళీ. డాక్టర్ లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ సర్కార్ మీద
చాలా మంది విమర్శలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విమర్శలు ఏంటి, అనుమానాలు ఏంటి అనేది మీకు కూడా ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఏంటి అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కొంతమంది సీఎం ఈగోకు పోతున్నారు, ఈగో వల్ల ఈ అరెస్ట్ జరిగిందని కొంతమంది అంటుంటే, లేదు వెనకుండి ఎవరో రేవంత్ నడిపిస్తున్నారు, వారు ఇదంతా చేశారు అనేది మరికొంతమంది విమర్శ. ఒప్పుకుంటారా? లింగం యాదవ్ గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటనలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో ఎవరికి కూడా వ్యక్తిగతంగానో ఇంకేదో దాని ద్వారా జరిగినటువంటి విషయం కాదండి. అక్కడ ఒక మహిళ చనిపోయింది. ఇవాళ మనందరం కూడా ఎవరు కూడా ఇవాళ అందరూ మాట్లాడేది అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు తప్ప మరొక మహిళ చనిపోయింది. ఆ బిడ్డ ఇవాళ ఆసుపత్రిలో ఉండ్రు. అక్కడ ఇతని వల్లనే అక్కడ క్రౌడ్ ఎక్కువగా రావడం ఇతని వల్ల జరిగిందని పోలీసులు కేసు బుక్ చేసి చట్ట ప్రకారమే అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇందులో ఎవరి కూడా వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఎలాంటి ఏమి ద్వేషాలు గాని ఏమి లేదండి. ఇవాళ మనం ఒకసారి చూసుకోవాలి, ఇదే అల్లు అర్జున్ గారికి మామ మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బంధువు కూడా. అంటే మీరు ఎట్లా మాట్లాడతారండి? మన అందరి కన్సర్న్ ఎవరి మీద ఉండాలండి? ఇవాళ ఒక మహిళ చనిపోయింది, మరి ఎవరైనా మహిళ గురించి మాట్లాడుతురా? ఆ కుటుంబ పరిస్థితి ఏంది, ఆ బిడ్డ పరిస్థితి ఏంది, ఇవాళ వాళ్ళు రేపు ఎట్లా ఆదుకోవాలి, ఏ విధంగా చేయాలి? అక్కడ జరిగిన విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు స్వార్థ రాజకీయాల కోసం ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఇవాళ మనం అందరం కూడా మీడియాని, మీ ద్వారా కూడా నేను ఇక్కడున్న పెద్దలకు కానీ మీడియా మీకు కూడా మన కన్సర్న్ ఎవరి మీద ఉండాలండి? ఎవరిని మనం దేని గురించి చర్చ పెట్టాలండి? ఇవాళ మీరు అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, అది చాలా స్పష్టంగా ఉంది. వీళ్ళు పర్మిషన్ అడగడం వేరు, పోలీసులు పర్మిషన్ ఇవ్వడం వేరు. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోరు కానీ దానికి పర్మిషన్ ఇవ్వలేదు, అది చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ దయచేసి ఈ స్వార్థ రాజకీయాలు ఇలాంటి సంఘటనల మీద కూడా చేయకండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా ఆనాడు మద్రాసులో ఉన్నటువంటి సినీ పరిశ్రమని హైదరాబాద్ తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్టూడియోలు ఏర్పాటు చేయడం కోసం భూములు ఇచ్చి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మరవరాదు. దయచేసి మీరు ఈ విధంగా ఏదో పరిశ్రమకు కాంగ్రెస్ మధ్యలో ఏదో ఉందని ఇట్లాంటి అపోహలు సృష్టించకండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్న కేటీఆర్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక మహిళ చనిపోయింది, బిడ్డ ఆసుపత్రిలో ఉండు. మరి ఏనాడైనా నిన్న మీరు చూసిరు ట్విట్టర్ లో కానీ ఎక్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఆ సంఘటన గురించి మాట్లాడిందండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అరే చట్టం అందరికీ సమానమండి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైనా, మీరైనా, నేనైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇంక ఎక్స్ అయినా, వై అయినా, దయచేసి మీరు ఇంకో హీరో, ఎవరికి హీరో ఏందండి, ఏం మాట్లాడతారండి? అంటే హీరోలకి సినిమా ఫీల్డ్ లకు సపరేట్ చట్టాలు ఉంటాయా? చెప్పమనండి. ఏ రాజకీయ నాయకులకు సపరేట్ చట్టాలు ఉంటాయా? అది కాదు కదా కావాల్సింది. ఇక్కడ సమస్య మహిళ చనిపోయింది, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ, బహుశా మరి వాళ్ళకి తెలుసో లేదో ఒకసారి చరిత్ర చెప్పుకోండి. కాంగ్రెస్ పార్టీ మద్రాసు నుంచి, అంటే చెన్నై నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. మీరు దయచేసి ఏది పడితే అది ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే ఎట్లండి? అందుకే ప్రజలు అసహించుకుంటారు కదా. మహిళ గురించి ఏ నాయకుడైనా, బీజేపీ నాయకుడు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఆ చనిపోయిన మహిళ గురించి మాట్లాడి రండి. ఎందుకు మాట్లాడరు? మరి ఏ ప్రయోజనాలు ఉన్నాయి మీకు? అరే మా నాయకుడే కదా అల్లు అర్జున్, మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలుసుకోండి. దయచేసి ఇందులో రాజకీయాలకు తావులేదండి. ఇవాళ పోలీసులు చట్ట ప్రకారమే అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ న్యాయస్థానాలు తీర్పిచ్చినాయి, ఆయనకు బెయిల్ వచ్చింది. దయచేసి దీని మీద మనం చర్చించి ఏదో ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఆపాదించకండి. ఇది ఎవరైనా మనందరం కూడా ఇవాళ ఏం మెసేజ్ ఇస్తున్నామండి మనం? అంటే సాధారణ మహిళలకు చనిపోతే వాళ్ళకు చట్టాలు వాళ్ళ గురించి మాట్లాడరా? అంటే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి ఇది కాదు కదా సమాజానికి మనం ఇచ్చే మెసేజ్. దయచేసి ఒక బాధిత మహిళ చనిపోయిందండి, దాని గురించి, ఆ సమస్య గురించి మనం మాట్లాడదాం. కానీ లింగం యాదవ్ గారు, ఆ బాధిత మహిళ భర్త అల్లు అర్జున్ కు సంబంధం లేదు, అవసరమైతే నేనే కేసు వెనక్కి తీసుకుంటా అంటున్నారు. నేను అదే చెప్తున్నా శివకుమార్ గారు, అక్కడ జరిగింది చట్ట ప్రకారమే పోలీసులు కేసు పెట్టారు. నిన్న హైకోర్టు ద్వారా
తను రిలీజ్ అయ్యాడు. ఇక్కడ ప్రభుత్వం ఎవరి మీద ఏం చేయలేదండి, ఎవరి మీద వ్యక్తిగతంగా ఏమి రాగద్వేషాలు మాకు అట్లాంటివి ఏం లేదండి. ఇది ప్రజాప్రభుత్వం. నేను అదే చెప్తానండి. అల్లు అర్జున్ గారి మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీరు ఎట్లా అంటారండి అట్లా? ఇది దయచేసి అంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఈ సంఘటన మీద కూడా రాజకీయాలు భారతీయ జనతా పార్టీ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. సంతోష్ గారు ఏం చెప్తారు? లింగం యాదవ్ గారు మాట్లాడింది కేంద్ర మంత్రులు అందరూ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులే కాకుండా అశ్విని వైష్ణవ్ లాంటి కీలక మంత్రులు కూడా ఈ ఎపిసోడ్ మీద రెస్పాండ్ అయ్యారు. సినిమా నటులంటే కాంగ్రెస్ కు ఎంత ద్వేషమో ఈ అరెస్ట్ అర్థమవుతుందంటూ కూడా అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఏంటి లింగం యాదవ్ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా తెలుగు ఇండస్ట్రీకి కాంగ్రెస్ ఏం చేస్తుందో, ఏం చెప్తారు? ఈ డిబేట్ లో పాల్గొన్న అందరికి కూడా నమస్కారం అండి. ముందుగా నిన్నటి రోజు జరిగిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ చాలా బాధాకరం. ఈ దేశంలోనే అత్యుత్తమ నటుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేసిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిన్న పోలీసులు ప్రవర్తించిన తీరుని హైకోర్టులో కూడా జడ్జి గారు తప్పుపట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సరే, వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ గా ఉంది. కంటిన్యూ సంతోష్ గారు. హైకోర్టులో నిన్న అడ్వకేట్ గారు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన పోలీసుల అత్యుత్సాహము వారికి ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన లింగం యాదవ్ గారు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ దీని మీద ఏదో చేస్తుంది అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తుంది, సముచిత స్థానం కల్పిస్తుందండి. అందువల్లనే కదా మీరు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చామని ఏదైతే చెప్తున్నారో, సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చింది కాదండి. దాదాపుగా 70 ఏళ్ల నుంచి ఒక్క నటుడికి కూడా, అట్లాంటి పెద్ద నటుడైన ఎన్టీఆర్ లాంటి వ్యక్తులను కూడా మీరు హింసించి ఒక గొప్ప నటుడిగా గుర్తించుకోలేకపోయారు. కానీ మేము లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ గారిని జాతీయ నటుడిగా గుర్తించి ఉత్తమ చలచిత్ర నటుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలా. అదే విధంగా నిన్న పోలీసులు ఏ విధంగా ఉందంటే, ఇది రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైంది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఆ రోజు తొక్కిసలాట కారణము లా అండ్ ఆర్డరే. వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్న తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ కల్పించలేని బాధ్యత పోలీసుల పైన ఉంటుంది, కానీ కల్పించలేరు కాబట్టి దానిలో విఫలమయ్యారు. అదే విధంగా నిన్న అల్లు అర్జున్ గారు నిన్న చెప్తూ ఉన్నారు, సార్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను మీతో పాటు, మీకు సహకరిస్తాను అని. కానీ సంతోష్ గారు, జరగరాని ఘటన జరిగినప్పుడు, ఒక మహిళ మృతి చెందినప్పుడు, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ రకంగా కేంద్ర మంత్రులు గాని ఇంకొకరు గాని ఎవరు కూడా రెస్పాండ్ కాకుండా, అప్పుడు ప్రభుత్వం వైఫల్యమైంది, ఇంటెలిజెన్స్ వైఫల్యమైంది, పోలీసుల వైఫల్యమైనటువంటి కామెంట్స్ అప్పుడు చేయకుండా ఒక నటుడిని దీంట్లో పాత్ర ఉందని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అందరూ కూడా ముందుకొచ్చి ఈ రకంగా ప్రభుత్వం వైఫల్యమైంది, అసలు తప్పు అల్లు అర్జున్ది కాదు, పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఇప్పుడు అడగడం ఏంటి? అదేదో అప్పుడే అడుగుంటే బాగుండేది కదా సంతోష్ గారు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గత డిబేట్ లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసినాము 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి, వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని. ఇదే డిబేట్ లో కదండి మనం లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసింది. మీరు మర్చిపోయారా? అదే రోజు కదా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పరిహారం ఎవరు ఇవ్వాలి, ఎవరు పరామర్శించాలని కోరుతున్నారు? మీరు పరిహారం ఎవరు పరామర్శించాలని కోరుకుంటున్నారు? బాధిత కుటుంబానికి మైత్రి మూవీస్ గానీ, అల్లు అర్జున్ గారు గానీ, అదేవిధంగా సంధ్య థియేటర్ గానీ బాధిత కుటుంబం. ఒక పక్క సంతోష్ గారు వాళ్ళది తప్పు లేదు అన్యాయంగా అరెస్ట్ చేశారంటున్నారు. మరో పక్క మీరే వాళ్ళ పరిహారం ఇవ్వాలి, 5 కోట్ల పరిహారం ఇవ్వాలి, వాళ్ళే వచ్చి పరామర్శించాలని అంటున్నారు. ఏది కరెక్ట్? మానవతా దృక్పథంతోని చేస్తున్న సాయంగా నేను చేస్తున్నానని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఈ రోజు మార్నింగ్ కూడా చెప్పారండి. మేము ఏమంటున్నాం అంటే, లా అండ్ ఆర్డర్ విఫలమైందండి, లా అండ్ ఆర్డర్ విఫలమైందనే కదా చెప్పేది. మీరు ఏం చేశారు? ఒక నిమిషం లెట్ మీ కంప్లీటెడ్. పోలీసులు ఆ రోజు మీకు ఏం చెప్పారు? కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మహిళ తొక్కిసలాటలో చనిపోయింది, పోలీసులు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు అని చెప్పేసి మీరు రిమాండ్ రిపోర్ట్ లోనే రాశారు కదండి. మేము పైన ఉన్నాం, పైన నుంచి కిందికి వచ్చే వరకు చనిపోయారు అని చెప్పేసి. మీరు నటుడిని సంరక్షించడానికి మీరు ఉన్నారు, కానీ జనాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎటువంటి పోలీసుని ఉపయోగించలేరు. బయట కంట్రీలలో నిన్న చెప్పారండి నిరంజన్ రెడ్డి గారు, అడ్వకేట్ గారు నిన్న వాదిస్తూ, బయట కంట్రీలలో ఆస్ట్రేలియా గానీ వేరే కంట్రీలలో అందరూ కూడా
నటుని దగ్గర కాకుండా జనాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉపయోగిస్తారు. కానీ మన దేశంలో మన దగ్గర ఉన్న పోలీసింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, మన తెలంగాణ వ్యవస్థ నటుడికి రక్షణగా ఉంటాం, జనాలు ఏ విధంగా చనిపోయినా సరే అని చెప్పేసి ఉన్నది. ఇదే విధంగా గతంలో కూడా పోలీస్ వ్యవస్థ ఎట్లుందంటే, రైతులకు లగచర్లలో కూడా ఏ విధంగా అయిందండి, పోలీస్ వ్యవస్థ విఫలమైంది, లా అండ్ ఆర్డర్ విఫలమైంది. అదేవిధంగా వస్తున్నా లింగమేధ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సార్ నేను మిమ్మల్ని మిడిల్ లో మేము డిస్టర్బ్ చేయలేదు, జస్ట్ మీ కంప్లీటెడ్. ఇప్పుడు లైచర్లలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైంది లా అండ్ ఆర్డర్ కాపాడంలో. అదేవిధంగా ఖమ్మంలో ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది సార్. అదేవిధంగా ఈ రోజు సంగారెడ్డిలో కూడా రైతులకు బేడీలు వేసి, రెండు ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాయో వాళ్ళిద్దరు కూడా రైతులకు బేడీలు వేస్తేనే ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కారు కూడా రైతుల పట్ల గానీ, అదేవిధంగా అన్ని వ్యవస్థల పట్ల గానీ పోలీసింగ్ వ్యవస్థను మొత్తం కూడా తప్పుపట్టే విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యారు సార్? నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఏ సిఆర్పిసి ఫాలో అయ్యారు, ఏ లెవెల్ గా ఉన్న అల్లు అర్జున్? ఓకే సంతోష్ గారు మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కీర్తిలత గౌడ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే కీర్తిలత గౌడ్ గారు. నా ఆడియో క్లియర్ గా ఉందా కీర్తిలత గారు? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయాలి. నమస్తే అండి. కీర్తిలత గారు మీరు ఏం చెప్తారు? ఇప్పటి వరకు కూడా మీరు బీజేపీ వెర్షన్ విన్నారు, బీఆర్ఎస్ వెర్షన్ కూడా విన్నటువంటి పరిస్థితి. రకరకాల చర్చలు నడుస్తున్నాయి కదా, కుట్ర కోణం అని మీరు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ కూడా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఒక పక్క మహిళకు జరిగింది అన్యాయం అంటున్నారు, ఇటు అల్లు అర్జున్ కూడా అన్యాయం జరిగింది అంటున్నారు. అసలు ఎవరికి అన్యాయం జరిగింది? నిజమైన అన్యాయం ఎవరిది? నిజమైన అన్యాయం మహిళ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. స్పందించాడు అల్లు అర్జున్ గారు, స్పందించారు. ఇప్పుడు ఒక సెలబ్రిటీని, ఒక నేషనల్ అవార్డు పొందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు కనీసం ముందు నోటీసులు ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. కానీ సడన్ గా వెళ్లి డోర్ కొట్టి డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా, అంటే కక్షపూరితంగానే కనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఇది కావాలని చేసిన చర్య. ఏదో స్టేజ్ మీద రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడని, ఇంకోటని. మరి ఇప్పుడు ఆయన స్పందించి నష్టపరిహారం అయితే ఇస్తానని చెప్పాడు. ఇంకా ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. డెఫినెట్ గా అది జరుగుతుంది. కానీ ఇంతలోనే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మరి చనిపోయిన ఇట్లాంటి ప్రోగ్రాంలలో, ఇట్లాంటి సందర్భాలలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊర్లోనే సాయిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు, అతని వల్లే చనిపోయాడని సూసైడ్ నోట్ కూడా ఉంది. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఏదైనా చెల్తుంది. ఈ మిగతా వాళ్ళని, ఇది సెలబ్రిటీలైనా ఎవరికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదండి. అతను ఒక నేషనల్ అవార్డు, అతను ఒక మంచి హీరో, మన తెలుగు హీరో, రెండు రాష్ట్రాలకు కూడా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిన హీరో. మినిమం గౌరవించుకోవడం మన గవర్నమెంట్ లో కూడా బాధ్యత కదండి. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ గానే కాకుండా నేను ఒక సినీ నటిని, ప్రొడ్యూసర్ ని కూడా. నేను ఈ విషయాన్ని నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి నటుడిని ఎట్లా అంత డైరెక్ట్ గా వెళ్లి అరెస్ట్ చేస్తారు? మినిమం అంటే ఒకటి ఉంటుంది కదండి. కీర్తిలత గారు ఎక్కడ కూడా కోర్టులు ఎక్కడ తప్పుపట్టలేదు కదా. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఏ కోర్టు అయినా తప్పుపట్టిందా? కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు కూడా వెళ్లారు కదా. ఏ కోర్టు కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఎక్కడా కూడా తప్పుపట్టలేదు. కానీ మీరు ప్రస్తావిస్తున్నారు ఒక పెద్ద హీరో నేషనల్ అవార్డు వచ్చింది అని చెప్పేసి కూడా ప్రస్తావిస్తున్నారు. నేషనల్ అవార్డు వస్తేనో, ఇంకొకటి వస్తేనో, నేషనల్ అవార్డు వస్తేనో, లేదంటే ఒక మంచి నటుడనో, నేషనల్ అవార్డు వస్తేనో ఒక మంచి నటుడనో ఒక తప్పుకు సంబంధించి ఏదైనా కేసు నమోదైనప్పుడు అరెస్ట్ చేయకూడదా? మీరు పరిహారం గురించి కూడా ప్రస్తావించారు. ఆయన పశ్చాత్తాపంగా పరిహారం ప్రకటించారని మీరు ప్రస్తావించారు. పరిహారం ఇస్తే ప్రాణం వస్తుందా? పరిహారం ఇస్తే కేసు నమోదు చేయకూడదా? కావాలనైతే చెయ్యలేదు కదండి. కావాలనైతే చేయలేదు. అతను వస్తున్నాడని సీఎం గారు కూడా ప్రస్తావించారు. గతంలో సల్మాన్ ఖాన్ కూడా అరెస్ట్ అయ్యారు. సల్మాన్ ఖాన్ కూడా పాన్ ఇండియా స్టారే. సల్మాన్ ఖాన్ కూడా గతంలో అరెస్ట్ అయ్యారు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇంకొక మనిషి ప్రాణం పోవాలని అది ఏ పార్టీ గాని, ఎవరు గాని, ఒక హ్యూమన్ బీయింగ్ ఎవ్వరు అనుకోరు. పలానా పరిస్థితుల్లో ఇది ఇలా జరుగుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. కానీ అల్లు అర్జున్ వస్తున్నాడని పర్మిషన్ అడిగారు అనే లెటర్ ని కూడా పెట్టారు. అన్ని చేశారు. చేసిన తర్వాత నేను హీరో అయినంత మాత్రాన అరెస్ట్ చెయ్యకూడదు అని అనట్లేదు. అరెస్ట్ చేసిన పద్ధతిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే కావాలని కుట్రపూరితంగానే చేస్తున్నారు. మరి చేసినప్పుడు మిగతావి అన్ని కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు గురుకుల పాఠశాలలో అంతమంది చనిపోయారు, దానికి ఎవరు బాధ్యులు? మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు
మనం చూస్తూనే ఉన్నాము లగచర్ల ఇష్యూలో గానీ ఉమెన్స్ ని హింసించిన దాంట్లో గానీ ఎన్ని కేసులు పెట్టినా అవి మాత్రం బయటికి రావు. ఇలాంటివి మాత్రం నేను నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక సినీ నటిగా నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అల్లు అర్జున్ గారు మంచి హీరో, ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్. ఉదయకాంత్ గారు మీరేం చెప్తారు? ఇటు మాట్లాడేవారు శివ గారు, లింగం యాదవ్ గారు వస్తున్నా, ప్లీజ్ ఒక్క నిమిషం, 1 by 1 వస్తున్నా నేను. ఉదయకాంత్ గారు, మీరు ఆల్రెడీ వెర్షన్ విన్నారు. చాలా ఘటనలో ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ మన దేశంలో సాధ్యం కాదు. ప్రతి చోట కూడా దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరిగాయి. ఎప్పుడు కూడా ఎక్కడ యాక్షన్ తీసుకునే వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ అల్లు అర్జున్ విషయంలో యాక్షన్ తీసుకోవడం వెనక కుట్ర కనిపిస్తుంది అనేది ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వారి వ్యాఖ్య. మీకు ఏమైనా కనిపించింది ఇందులో? కుట్ర యాంగిల్ ఏమైనా కనిపించింది? కుట్ర చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. కాకపోతే లా హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. మహిళ చనిపోయిన తర్వాత మరి పోలీసులు ఏం చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది ఒక ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరి మైండ్లో ఒక సంసిద్ధంగానే ఉంది నిన్నటి దాకా. సో మహిళ చనిపోయిన తర్వాత దానికి బాధ్యత వహిస్తూ ఆ సినిమా యాజమాన్యం అంతని కూడా ముందే అల్లు అర్జున్ కంటే ముందే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ కూడా అదే క్రైమ్ లో వన్ ఆఫ్ ద అక్యూజ్ నెంబర్ 11 గా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా అరెస్ట్ చేసినారు. మరి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రాదంతం కాలేదు. బట్ అల్లు అర్జున్ చేసినప్పుడు ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయిందంటే, సరే ఈజ్ ఏ ఫిల్మ్ స్టార్ అండ్ ఆయన అరెస్ట్ చేసిన విధానం ఏదైతే నిన్న పోలీసులు రియాక్ట్ అయినారో, పోలీస్ యాక్ట్ చేసిన విధానం ఏదైతుందే అది ఎవరికి కూడా నచ్చలేదు. అంటే ఇక్కడికి పారిపోయే వ్యక్తి కాదు అండ్ అందులో అందుబాటులో ఉన్న వ్యక్తి. ఆయన ప్రమేయం ఎక్కువ లేదు. అందులో లేనప్పటికీ కూడా ఆయన అంతా అబ్రప్ట్ గా ఒకేసారి ఉన్న ఫోర్స్ అంతా వేసి ఇంట్లోకి వెళ్ళి నైట్ డ్రెస్ ఉన్న వ్యక్తిని ఎందుకు తీసుకొని అరెస్ట్ చేసిన అనేది ఒకటి. అండ్ ఆయన అభిమానుల మధ్యలో ఒక సింపతి క్రియేట్ అయింది. సో ఆల్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేరు అంటే సెలబ్రిటీస్కి ఒక న్యాయం, కామన్ పర్సన్కి ఒక న్యాయం అనేసి ప్రజలు అట్లా మాట్లాడతారు. అరెస్ట్ చేస్తేనేమో ఇట్లా అరెస్ట్ చేసిండ్రు ఏంటిది, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ఇట్లా మాట్లాడతారని చెప్పి ముఖ్యమంత్రి గారు మళ్ళీ అట్లా కూడా ఆయన వర్షన్ కూడా ఎక్స్ప్రెస్ చేసిండ్రు. ఒక మహిళ చనిపోయిన తర్వాత ఆ మహిళ చనిపోవడానికి గల కారణము ఆ రోజు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడము, పోలీసు ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వకపోవడము అండ్ పోలీసుకు వీళ్ళు ఇంటిమేట్ చేసినా కూడా. పోలీసులు కావచ్చు, అలాగే నిన్న సీఎం కావచ్చు, ఒక విషయాన్ని ప్రస్తావించారు. అల్లు అర్జున్ నేరుగా సినిమాకి వెళ్లి సినిమా చూసి వచ్చుంటే బాగుండేది, కానీ కారు మధ్యలో ఆయన బయటికి రావడం, అభివాదం చేసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంగో అల్లు అర్జున్ వచ్చారు అని చెప్పి ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా రావడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడింది అనేది పోలీసులు అటు సీఎం కూడా నేను ప్రస్తావించినటువంటి అంశం. ఏం చెప్తారు? టెక్నికల్ గా మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అల్లు అర్జున్ కార్ ఎక్కేసి ఓపెన్ టాప్ కార్ నుంచి చేయి ఊపుతూ నమస్కారం చేయడము ఒక వంత అయితే, ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ పైన ఉండే, ఇన్సిడెంట్ కింద జరిగింది అండ్ సేమ్ టైం ఇన్సిడెంట్ కింద తొక్కిసలాట జరుగుతున్నప్పుడు పోలీసులు అంతా కూడా పైన ఉన్నారు. ఇవి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలము ప్రజలకి ఆయన విష్ చేసినాడు లేకపోతే హాయ్ హలో చెప్తున్నాడు, ఎందుకంటే ప్రజలందరూ వచ్చింది ఆయన చూడనికే కదా. ఆయన చూడనీకి, ఆయన కలవనీకి వచ్చిన తర్వాత ప్రజలకు అట్లీస్ట్ ఆయనే విష్ చేసి అడ్రస్ చేయడం అనేది సంస్కారం. అది దాన్ని మనము వ్యతిరేకించడానికి లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పటికి కూడా ఆ ఒక్క ఎపిసోడ్ ను మనం వ్యతిరేకించడానికి లేదు. ఎంతమంది అయితే క్రౌడ్ వచ్చినారో క్రౌడ్ ను అడ్రస్ చేయాల్సిన నైతిక అంటే హ్యూమన్ కన్సర్న్ ఏదైతే ఉందో ఆయన ఎక్స్ప్రెస్ చేసినాడు. దాని తర్వాత ఆయన సినిమా చూడడానికి అని చెప్పి పైకి వెళ్ళిన ప్రాసెస్ లో పోలీసు అక్కడ ప్రాపర్ గా కింద లేరు అండ్ అంతా కూడా పోలీసు పైన ఉన్నారని చెప్పేసి నిన్న మాట్లాడుకోవడం జరిగింది. సో ప్రాపర్ ప్రొటెక్షన్ పోలీసు ఇవ్వలేదు అండ్ సినీ యాజమాన్యం అంటే స్టూడియో ఎవరైతే థియేటర్ యాజమాన్యం కూడా పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు పోలీసు కావాల్సిన ప్రొటెక్షన్ ఏదైతే పోలీసు రిక్వైర్డ్ పోలీసులు ఎవరైనా ఇతను పంపలేదన్నది ఒక నిన్నటి దాకా జరిగిన ఎపిసోడ్ అది. సో కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక మనిషి చనిపోవడం అయితే 100% అది బాధాకరం. దీన్ని అంటే పొలిటిసైజ్ చేయాలి, రాజకీయం చేయాలని అనుకోవడం మాత్రం ఎవరికైనా కూడా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, ఇంకొకటి ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా రాద్దంతం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మెయిన్ ఎపిసోడ్ ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే, ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యేసి ఆ కుటుంబానికి నేను అండగా నిలబడతా, ఆ ఫ్యామిలీకి ఉంటాను అండ్ 25 lakhs నేను ఎక్స్గ్రేషియా కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ప్రమేయం లేకున్నప్పటికి కూడా ఒక హ్యూమన్ కన్సర్న్ తోనైతే ఆయన రియాక్ట్ అయినప్పుడు దాన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కొంచెం కన్సిడర్ చేస్తే బాగుండేది. బట్ ఏదేమైనప్పటికీ నిన్న న్యాయస్థానం తీర్పు ఇచ్చిన దాంట్లో, అంటే తీర్పు కాదు, ప్రొనౌన్స్ చేసిన జడ్జిమెంట్ లో ఆయన బెయిల్ ఎప్పుడైతే ఇచ్చిందో అల్లు అర్జున్ రోల్ అయితే ఎక్కువ మాత్రం లేదు కాబట్టి ఆయనను ఇమ్మీడియట్ గా బెయిల్ మీద రిలీజ్ చేయండి అని చెప్పేసి 4 weeks టైం ఇస్తూ బెయిల్ మీద రిలీజ్ చేసినారు. కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్ తోనే అల్లు అర్జున్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందండి. డాక్టర్ లింగం యాదవ్ గారు ప్లీజ్ కంటిన్యూ.
ఎస్ ఇంతకుముందుకు బీజేపీ నాయకులు మరి అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అంటే ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారు అంటే ఒక సభ్య సమాజానికి మనం ఒక టీవీ ద్వారా ఇవాళ చర్చిస్తున్నాం, మీ టీవీ ఛానల్ ద్వారా ఇవాళ సమాజం అంతా కూడా చూస్తుంది. అంటే ఒక సామాన్య మహిళ చనిపోతే ఆమె గురించి ఎవరు మాట్లాడకుండా ఎంతసేపు ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు ఆ మహిళా నాయకులు మాట్లాడుతుంది. ఏమంటుంది? నేషనల్ అవార్డు అంటే నేషనల్ అవార్డులకు ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ లో బహుశా నేనైతే చదువుకున్నాను, మన అందరం కూడా ఇక్కడ విగ్గులో చదువుకున్నాయి అనుకుంటా. ఎవరైనా నేషనల్ అవార్డు విన్నర్లకు లేదా హీరోలు అనుకునే వాళ్ళు ఫిల్మ్ స్టార్లకు ఏదైనా సపరేట్ లా ఉందా అన్ని ఇండియాలో? శివకుమార్ నాకైతే తెలియదు, మరి ఏదైనా అట్లాంటి లా ఏమైనా ఉందేమని. ఇక్కడ సమస్య ఏందండి? అరే ఒక మహిళ చనిపోయింది, ఆ బిడ్డ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇట్లాంటి దయచేసి ఇక్కడ రాజకీయాలు చేయకుండా వాళ్ళని ఎట్లా ఆదుకుందాం, భవిష్యత్తులో ఇంక ఇట్లాంటి జరగకుండా ఏమైనా చర్యలు తీసుకోవాలా, ఆ విధంగా మాట్లాడుకోవాలి మనం. అంతే తప్ప హీరోని అరెస్ట్ చేస్తున్నారు. అరే హీరో అయితే ఏందండి, ఏమి హీరో? ఎవరికి హీరో? హీరో అయితే అరెస్ట్ చేయకూడదా? చట్టానికి ఎబవ్ ఉంటాడా? ఈజ్ ఎబవ్ ద లా. చట్టం ముందు అందరూ సమానమైనది, ఇది భారత రాజ్యాంగం ప్రకారం. మరి ఆయన అరెస్ట్ చేస్తే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఆయన రావడం వల్లనే ఆ తొక్కిసలాట జరిగింది. ప్రాపర్ పర్మిషన్ తీసుకోలేదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. మీరు అక్కడికి వచ్చి ఏదైతే వెహికల్ నుంచి బయటకు వచ్చి చెయ్యి ఇవ్వడం వల్ల పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తోసుకొని ఒకరి మీద ఒకరు పడవడం, అక్కడ ఆ మహిళ చనిపోయింది. ఆ కన్సర్న్ గురించి మనం ఎందుకు మాట్లాడతలేము? ఏం మెసేజ్ ఇద్దాం మన లింగం యాదవ్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. లింగం యాదవ్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, అంతమంది జనం ఒకే చోట ఈ రకంగా గ్యాదర్ అవుతున్నా కూడా ఎందుకు ఇంటెలిజెన్స్ అలర్ట్ కాలేకపోయింది? రేపు పొద్దున్న ఒక సినిమానే కాదు ఇతర అంశాల్లో ఎవరైనా ఈ రకంగా గ్యాదర్ అయినా ఏదైనా జరిగినా కూడా పసిగట్టలేరా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు కదా. శివకుమార్ గారు మీరు ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అంటే ఇదే. నేనేమంటున్నా అంటే అక్కడ ఒక హీరో వచ్చినప్పుడు జనరల్ గా థియేటర్ దగ్గర పబ్లిక్ ఉంటుందండి. హీరో గారు వస్తే ఆ క్రౌడ్ ఎక్కువ ఉంటది, వీళ్ళు ముందు పర్మిషన్ తీసుకోవాలండి. పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. అది కదా జరిగింది. ఈయన సైలెంట్ గా వచ్చి సినిమా చూసిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈయన బయటకు వచ్చిరో ఆ కామన్ పబ్లిక్ అందరూ కూడా మీద పడడం వల్ల ఒకరికొకరు బయట. అది కదా మరి ఎందుకు లింగం యాదవ్ గారు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ కుటుంబంతో సహా థియేటర్కి వచ్చినప్పుడు ఎందుకు పోలీసులు వెనక్కి పంపలేదు? పోలీసులు ఎందుకు వెనక్కి పంపలేదు? వెనక్కి పంపాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది కదా. పర్మిషన్ లేదు, మీరు రావడానికి పర్మిషన్ లేదు, క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఇష్యూ అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అని పోలీసులు ఎక్కడైనా పంపించారా? పోలీసులు ఎక్కడైనా వెనక్కి పంపించారా? వచ్చినా కూడా అందరి లెక్క తను కూడా ఒక వ్యక్తే. ఆ వ్యక్తి సైలెంట్ గా అందరి లెక్క సినిమా చూసి వెళ్ళిపోతే ఎవరికి నష్టం లేదు. ఆయన ఎప్పుడైతే వెహికల్ నుంచి బయటకు వచ్చి చెయ్యి ఊపడం మొదలు పెట్టిండో అప్పుడు క్రౌడ్ అంతా ఎగబడిరు కదా. ఇవాళ సమస్య ఏందండి? మనం దీని జరిగింది. ఇవాళ బీజేపీ నాయకులు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ కూడా. మరి ఇదే కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేయలేదండి చనిపోయిన మహిళ గురించి? ఆ మహిళ అంటే వీళ్ళకి పట్టదా? సాధారణ మహిళల్ని వీళ్ళు చనిపోతే వీళ్ళ కుటుంబ బాధ వీళ్ళకి పట్టదా? బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి మహిళలే అదే కదా ఢిల్లీలో మహిళా రైతులలో ఏ విధంగా అవస్థలు పడితే బీజేపీ నోరు విప్పిందా అండి? మణిపూర్ లో 2 సంవత్సరాలకు పైగా మంటల్లో బిడ్డలు తగలబడుతుంటే ఇదే బీజేపీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సోకాళ్ళు కేంద్ర మంత్రులు, వాళ్ళు కేంద్ర మంత్రులు అంటే తెలంగాణకు ఒకటే కాదండి, దేశం మొత్తానికి మంత్రులు. మరి ఎందుకు మాట్లాడలేదండి? అంటే మీరు ఏం చేయాలనుకున్నారు? ఈ విషయాన్ని రాజకీయాలు చేసి మీ స్వార్థ రాజకీయాల కోసం దయచేసి రాజకీయాలు చేయకండి. ఇదా అండి రాజకీయాలు చేసే సమయం? మీకు చేతనైతే ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి సినిమా హీరోలు థియేటర్లకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, దానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప దీని పేరు మీద రాజకీయాలు. మరి మణిపూర్ మీద మాట్లాడేది మీకు నోరెందుకు వస్తలేదండి? ఏ కిషన్ రెడ్డి, బండి సంజయ్ మణిపూర్ గురించి మాట్లాడరా? మణిపూర్ ఈ దేశంలో లేదా? మణిపూర్ ఈ బిడ్డలు చనిపోతే మనకు బాధ లేదా? ఏం మాట్లాడు? ఒక సాధారణ మహిళ చనిపోతే మాట్లాడు, మణిపూర్ విషయంలో మీరు మాట్లాడు. కానీ ఒక హీరో లింగం యాదవ్ గారు మీ పాయింట్ సంతోష్ గారు ఏం చెప్తారు? మణిపూర్ అట్టుడుగుతుంటే స్పందించిన కేంద్ర మంత్రులు ఎందుకు ఈ విషయంలో అల్లు అర్జున్ అంతలా ఇబ్బంది పడుతున్నారంటున్నారు? ఏం చెప్తారు సంతోష్ గారు? ఒక నిమిషం లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సంతోష్ గారు ఆడియో క్లియర్ గా ఉందా?
యా కంటిన్యూ సంతోష్ గారు. చెప్పండి సార్. మణిపూర్ అట్టుడుగుతుంటే స్పందించిన కేంద్ర మంత్రులు అల్లు అర్జున్ అరెస్టు మీద ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు లింగం యాదవ్ గారు. ఆ రోజు మణిపూర్ అల్లర్లలో స్పందించి ఇప్పుడు దాని పరిస్థితిని అదుపులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వమేనండి. ఆ రోజు కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. మీ రాహుల్ గాంధీ అక్కడికి పోయి అక్కడి ప్రజలను రెచ్చగొట్టిన విధానం కూడా ప్రజలందరికీ తెలుసు. మాట్లాడతారండి దయచేసి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఆయన ఆన్సర్ విందాం ప్లీజ్. మధ్యలో ఇంటరప్షన్. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేమండి. ఒక్క నిమిషం అండి. మీరు ఇప్పుడు ఆ రోజు ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసిందని దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు దేశంలో గాని ప్రపంచంలోనే భారతదేశంలో ఏ విధంగా ఉందని చెప్పి ప్రపంచ దేశాలు చెప్తున్నాయండి. మీరు ఇక్కడ మహిళలు మన దేశంలో గౌరవించబడుతున్నారు. ఇదే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చింది కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మీరు ఇంతకు ముందు అన్నారు ఏమంటున్నారంటే ఆయన మామగారు మా పార్టీ ఇది అని అంటున్నారు కదా. అందుకోసమే కదండి అసలు ఇక్కడ ప్రజెంట్ జరిగిన విషయం ఏంది, ఆ రోజు మహిళ చనిపోతే, రేవతి అనే మహిళ చనిపోతే మనమందరం కూడా బాధాకరమైన విషయము. అందుకు అల్లు అర్జున్ గారు స్పందించాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అని చెప్పి ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా మేము ఏమని చెప్తున్నాము అని అంటే జరిగిన సంఘటన బాధాకరమే. అదే విధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని మేము తప్పుపడుతున్నాం. అందరికీ ఒకే చట్టం ఉండాలనే కోరుకుంటున్నాము. ఆ రోజు ఆ చర్య జరగడానికి కారణం ఏంది? ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? ఇంటెలిజెన్స్ వైఫల్యమే కదా ఆ రోజు జరగడానికి కారణము. అదే విధంగా బెనిఫిట్ షోలు మీరు ఇష్టం ఉన్న రేటుకు మీ ఇష్టం ఉన్న షోలు వేసుకోమని పర్మిషన్ ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే రేవంత్ రెడ్డి గారి చేతిలో హోంశాఖ ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎడ్యుకేషన్ ఉంది. ఈ రెండు శాఖలలో కూడా గురుకులాల్లో జరుగుతున్న ఈ కల్తీ కేసులో గాని, అదే విధంగా ఇప్పుడు పోలీసుల వైఫల్యం లగచర్లో గాని సంగారెడ్డిలో గాని ఏ విధంగా అయితే ఉన్నదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు ఈ చేతగానితనం వల్ల దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేవలం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అంతకు మించి దీనిలో ఏమీ లేదు. ఇకనైనా ప్రభుత్వము పోలీసులు ఒకటి ఆలోచించుకోవాలా. A1 to A11 గా ఉన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే ముందు A1 to A10 అరెస్ట్ చేశారా లేదా అని చెప్పి నిన్న కోర్టు ప్రశ్నించింది. ఒకసారి మీరు ప్రొసీడింగ్స్ ఒకసారి మీరు వింటే బాగుంటుంది. పోలీసులు వైఫల్యం ఉంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది బాధాకరం అనేది మేము చేస్తున్నాము. నిన్న ఒకటి మాట్లాడే ఇండియన్ కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి గారు అంటారు ఏముందండి వాళ్ళు పైసలు పెట్టిళ్ళు పైసలు తీసిళ్ళు దాంట్లో అరెస్ట్ చేస్తే ఏముంది అని అంటారు. అంటే ఇదే విధంగా నేను చెప్తున్నా ఆయన తీసిన పైసలు పెట్టిండు పైసలు తీసిన దానికి సహకరించింది ఎవరండి? బెనిఫిట్ షోలో ఇష్టమైన రేట్లు అమ్ముకోమని చెప్పింది ఎవరండి? మీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న సంబంధాలు తెలియదా ఎవరికి? మీరు ఏ విధంగా చేయాలి? మీరు ఏ విధంగా ప్రతి ఒక్క థియేటర్ లో కనీస సౌకర్యాలు ఉన్నాయా ఏమున్నాయా అన్ని చూసుకున్న తర్వాతనే కదా మీరు ఏదైనా టికెట్ల రేట్లు పెంచుకోవాలా ఏదైనా ఉండాలి అని చెప్పేసి. దానికోసం మనం ఏ విధంగా చేస్తే నెక్స్ట్ ఏ విధంగా కాకుండా చేయాలి అని చెప్పేసి సూచనలు ఇద్దాం. ఆ విధంగా చేయాలి కానీ మీరు అనవసరంగా బీజేపీ ప్రభుత్వం రాజకీయం కోసం చేస్తుంది ఈ విధంగా చేస్తుంది అని చెప్పడం అనేది తప్పు అని మేము చెప్తున్నాం అన్న. ఇది ఒకటి గుర్తుంచుకోదాం. రైట్, కీర్తిలత గౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఏం లేదండి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చిన మొత్తం ప్రజలందరూ కూడా నిందిస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళు డైవర్ట్ చేస్తుంటే మీరు డైవర్ట్ అవుతున్నారా? వాళ్ళు డైవర్ట్ చేస్తుంటే మీరు డైవర్ట్ అవుతున్నారా? ప్రతి ఇష్యూ మీద కీర్తిలత గారు ఏ ఇష్యూ జరిగినా కూడా ఈ రకంగా డైవర్షన్ అంటున్నారు. బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి డైవర్షన్ ఉంటుంది. వాళ్ళు డైవర్ట్ చేస్తే మీరు డైవర్ట్ అవుతున్నారా? ఏంటండి వాళ్ళు డైవర్ట్ చేస్తే మీరు డైవర్ట్ అవుతున్నారా? కాంగ్రెస్ డైవర్ట్ చేస్తుంటే మీరు డైవర్ట్ అవుతున్నారా? ఎందుకు డైవర్ట్ అవుతున్నాం? ఏం కావట్లేదు. అంటే జస్ట్ ఏంటంటే ప్రజల్లో ఒక టాపిక్ చేంజ్ అవ్వాలి, ప్రజల ఆలోచనలో ఒక టాపిక్ చేంజ్ అవ్వాలని మాత్రమే ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొచ్చి ముందు పెడతారు. మహిళ చనిపోయిందని డెఫినెట్ గా అందరం బాధపడుతున్నాము, ఆమెకు న్యాయం చేయాలని అందరం మాట్లాడుతున్నాము. అదొక హ్యూమానిటీ. దాన్ని ఎవ్వరు కూడా మెచ్చుకోవట్లేదు. ఇది చాలా బాధాకరమని ఎవరమైనా చెప్తున్నాం. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నప్పుడు మరి మీ యనుమల బ్రదర్స్, మీ బ్రదర్ ఏ హోదాలో మీరు అక్కడ లగచర్లకు వెళ్ళిండండి? సర్పంచ్ సాయిరెడ్డి చనిపోతే మీ మీద ఎందుకు కేసులు పెట్టొద్దు చెప్పండి? ప్రాణాలు పోయిన ఇప్పుడు మన గిరిజన విద్యార్థులు ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు కేవలం ఈ సంవత్సర కాలంలోనే 49-50 మంది చనిపోయినరు.
మరి వీళ్ళందరికీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నిన్నే కదా అరెస్ట్ చేయాలి, నీ మీదనే కదా కేసులు పెట్టాలి, 50 కేసులు వేయాలి ఇప్పుడు రేపు పొద్దున. అంటే కేవలం అంటే నాకు అంటే ఒక న్యాయం, అవతలి వాళ్ళకంటే ఒక న్యాయం అంతే. ఇప్పుడు సినీ హీరోలు ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ అన్నారు సారు, హీరోలు అంటే పెద్ద గొప్పనా అంటే చట్టాలు అందరికీ ఒక్కటే. ఏం మాట్లాడతారండి అంటే చట్టాలు వర్తించవా? అరే ఏం మాట్లాడతారండి? మీకు సినిమా వాళ్ళంటే అంత తక్కువగా కనిపిస్తున్నారా? ప్రజలందరూ ఎంతో మంది అభిమానించే హీరోని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, బయటకు వచ్చి అభివాదం చేస్తే తొక్కిసలాట జరిగిందా? ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఈ కింది ఫ్లోర్ లో జరిగింది. మరి పోలీసులందరూ హీరోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి హీరో చుట్టూ పోలీసులందరూ మూగకపోతే మరి జనాలను పట్టించుకోకుండా ఎందుకు మరి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది? హీరోకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనను చూడాలని పోలీసులందరూ కూడా పై కురికారు. మిగతా ప్రజలకందరికీ కూడా భద్రత ఇవ్వకుండా, వాళ్ళని కట్టడి చేయకుండా ఎందుకు ఉరికారండి? సినిమా వాళ్ళంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండానే ఉరికారా మరి పోలీసులందరూ కూడా? సినిమా మరి హీరో వస్తే పలానా హీరోకి ఎంత క్రేజ్ ఉంది, పలానా హీరో వస్తే ఎట్లుంటది, మరి ఎంత మందిని పోలీసులు పంపించాలి, ఎంత మందిని మనం అక్కడ పెట్టాలి అనేది మరి పోలీసులకు అవగాహన లేకపోతే ఎవరు ఫెయిల్ అండి? ప్రభుత్వం ఫెయిల్యూరు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు. డెఫినెట్ గా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంతే. కేవలం ఒక రాష్ట్రంలో ప్రతిసారి ఏమైతుంది, అప్పుడు నాగార్జున గారి అది కూల్చారు అంటే ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్కసారి ఇట్లా డైవర్షన్ చేస్తే మేము చేసిన అన్ని మైనస్లన్నీ కూడా కొట్టుకుపోతాయని ఒకటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంతే. పనులు చేయడంలో, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో లేదు, ఇచ్చిన హామీలను, ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చడంలో లేదు. కీర్తిరత్ గారు కూడా ప్రస్తావించినట్టు తొలి నుంచి కూడా నాగార్జున ఇష్యూ కావచ్చు, నిన్న కాక మొన్న మోహన్ బాబు ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు, ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారన్న వ్యవహారం కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జీహెచ్ఎంసీ కూడా బాలకృష్ణ ఇంటిని మార్కింగ్ చేసింది, త్వరలో కోల్చబోతున్నారు అనేటటువంటి అప్డేట్ కావచ్చు. ఏంటి ఇవన్నీ పట్టుకొని విపక్షాలు అయితే ఇండస్ట్రీని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేశారంటున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా అదే అంటున్నారు. నిజంగా టార్గెట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుందా, లేదంటే ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం తన పందాన్ని చేసుకుని పోతుంది అనుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రభుత్వం కంటే కూడా అంటే ప్రభుత్వ యంత్రాంగం తన పని తను చేసుకుంటా పోతా ఉంది. అది ఒక్కటి మనం క్లియర్ చేసుకోవాలి. ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వ యంత్రాంగం ఏంటనేది కూడా ఒకసారి మనం డిఫరెన్సియేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నాగార్జున బిల్డింగ్ కూల్ చేసినంటే అది డివియేషన్స్ లో ఉన్నది కాబట్టి కూల్ చేసిన దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది ప్యూర్లీ ఇట్ హాస్ బీన్ నోన్ టు ఎవ్రీబడి. దాని తర్వాత మోహన్ బాబు విషయంలో పోలీస్ ఇంటర్ఫియర్ కావాల్సిన, అంటే ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు, పోలీస్ ఇంటర్ఫియర్ అవుతున్నది. సేమ్ టైం నిన్నటి ఎపిసోడ్ లో కూడా అల్లు అర్జున్ విషయంలో కూడా ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫియర్ కాలేదు, రేవంత్ రెడ్డి కాలేదు, లేదంటే కనుక సీఎం హోదాలో కూడా ఆయన ఇంటర్ఫియర్ కాలేదు. పోలీస్ పని పోలీస్ చేసుకుంటూ పోయింది, జ్యుడిషియర్ పని జ్యుడిషియర్ చేసుకుంటూ పోయింది. ప్రభుత్వంలో అంటే వైఫల్యము ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదంటే కనుక ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఎక్కడైతే వైఫల్యం చెందుతుందో, వైఫల్యం చెందినప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి కావచ్చు, సంబంధిత మినిస్టర్సే కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఏజెన్సీస్ ఏమైనా ఉంటే కనుక వాటి మీద చర్య తీసుకోవచ్చు. ప్రతి దాన్ని అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా దాన్ని ఒక రాద్ధాంతం రాజకీయం చేసుకోవాలి. ఈ డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ను అంటే ఈ రోజులలో అంటే అవకాశం కావాలి డిస్కస్ చేయడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి, లేదంటే కనుక ఆర్గ్యుమెంట్ కి, లేదంటే వార్ క్రియేట్ చేసుకోవడానికి, అండ్ వాట్ కావాలంటే అంటే సోషల్ హార్మోనీని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అది దేశవ్యాప్తంగా ఒక సంచలనమైంది. పోలీస్ చేసిన పని, పోలీస్ యొక్క నిర్లక్ష్యాన్ని మాత్రం 100% అందులో చెప్పకనే చెప్తున్నది, అది అర్థమైపోయింది. దీన్ని బట్టి ఏమైపోయింది, పోలీస్ యంత్రాంగం మీద ఒక స్ట్రాబ్ అయితే పడిపోయింది. దేశవ్యాప్తంగా న్యూస్ సంచలనమైంది. 12 గంటలకు అల్లు అర్జున్ తీసుకుపోయేసి పోలీసులు అరెస్ట్ చేసినారు. సాయంకాలం కల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మొత్తం కూడా పోలీసు దీనికి వ్యతిరేకంగానే వచ్చింది. దాని తర్వాత మొన్న ఏవైతే ఇమీడియట్ గా హైడ్రా పేరుతో కూల్ చేసిన దాంట్లో కూడా కోర్టు ఇంటర్ఫియర్ అయింది. ప్రభుత్వం అంటే అది ఎవరైతే సంబంధిత అధికారుల మీద
అక్షంతలు వేసేసి ఇటువంటి చర్యలు చేపట్టద్దని కొద్ది రోజులు స్టే తీసుకొచ్చినారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న బాలకృష్ణ ఇంటి మీద డిమార్కేషన్ జరిగింది, ఆయన ఇల్లు గురి చేస్తారంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఆల్వేస్ గవర్నమెంటో లేకపోతే ముఖ్యమంత్రి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారని కాదు. ఇప్పుడు సేమ్ టైం ఒక స్టేట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఉంటూ తన యొక్క డ్యూటీని తను సక్రమంగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అన్నప్పుడు తను రియాక్ట్ కావాలి, సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే పబ్లిక్ ఏమంటారు, అరెస్ట్ చేయలేదంటారు. చేస్తేనేమో ఇంత పెద్ద ప్రముఖుని ఇంత పెద్ద హీరోని అరెస్ట్ చేస్తారని చెప్పి అట్లా మాట్లాడతారు. అది నేను మాట్లాడిన మాట కాదు, నిన్న సీఎం గారు మాట్లాడిన మాటే. సో అన్నిటికంటే ఎక్కువ మనం ఒకటి మనం చేయాల్సి అంటే మనము తీసుకోవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, వన్స్ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిస్టమ్ విల్ డెఫినెట్లీ డూ హిస్ డ్యూటీ, లా విల్ కమ్ ఇన్ టు మోషన్, లా విల్ ఫంక్షన్ డెఫినెట్లీ. దాంట్లో ఏమైనా డీవియేషన్స్ ఉంటే దెన్ గవర్నమెంట్ అథారిటీస్ షుడ్ డెఫినెట్లీ ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని సరి చేయాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ మీద ఉంటుంది. సో పొలిటిసైజ్ చేయడం అంటే ఈ యొక్క ఎపిసోడ్ ని పూర్తిగా పొలిటిసైజ్ చేయడం మాత్రం ఇది సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఇష్యూ కాబట్టి అటు ఇప్పుడు సినీ పరిశ్రమలోకి వస్తే అండి, ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే పోయిందో ఆయన సినిమా తీసినాడు, కోట్లు పెట్టి సినిమా తీసినాడు, ప్రమోషన్ ఆయనకు అవసరము. ఇంకోటి ఇప్పుడు బెనిఫిట్ షోస్ ఇచ్చినారు ప్రభుత్వము. అఫ్ కోర్స్ ప్రభుత్వం కూడా ట్యాక్సెస్ అయితే కలెక్ట్ అయినాయి కదా, కలెక్ట్ అయిన ట్యాక్సెస్ మళ్ళీ కూడా పబ్లిక్ కే యూజ్ అవుతున్నాయి కదా. సో ఆల్ టుగెదర్ గవర్నమెంట్ రెవెన్యూను కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నదని అనుకోవచ్చండి. ఓకే, డాక్టర్ లింగం యాదవ్ గారు, గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇండస్ట్రీని కొంత ఇబ్బంది పెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కొంత ఈగోకు పోయి ప్రభుత్వ ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా దగ్గరికి రప్పించుకొని అవమానించారనేటటువంటి విమర్శలు విస్తృతంగా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే ఒరవడిలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా వెళ్తుంది అనేటటువంటి విమర్శలు ప్రస్తుత ఘటనల తర్వాత ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు కేవలం ఎందుకంటే ఇండస్ట్రీ రేవంత్ సర్కార్ ను లెక్క చేయట్లేదు కాబట్టి అనేటటువంటి విమర్శలు. ఏమంటారు? లింగం యాదవ్ గారు. మిమ్మల్ని లింగం యాదవ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. నా క్వశ్చన్ అర్థమైందా మీకు లింగం యాదవ్ గారు? చెప్పండి. లింగం యాదవ్ గారు, గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు వచ్చాయి. అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద కేవలం పట్టించుకోవట్లేదు అప్పటి ప్రభుత్వాన్ని అన్న ఒక్క కారణంతో ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా దగ్గరకు రప్పించుకొని కొంత అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారనేటటువంటి విమర్శలు. అదే రకమైనటువంటి విమర్శలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, లేదంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, లేదంటే కొంత ఇబ్బంది పెడుతున్నారు తెలుగు ఇండస్ట్రీని అనేటటువంటి కామెంట్స్ మీ మీద వస్తున్నాయి. ఏం చెప్తారు? అదేంటిది లేదండి, వాళ్ళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంతో పాటు వాళ్ళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వాళ్ళ పూర్తిగా సహకరిస్తుంది. ఎలాంటి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదు. నేను ఏమంటున్నా అంటే నేను అదే చెప్తున్నా, చరిత్ర కూడా తెలుసుకోండి. ఇవాళ చరిత్ర కూడా తెలియకుండా మాట్లాడకుంటే ఇట్లనే ఉంటది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మద్రాస్ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ఆనాడు ఒక్కసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే గుర్తు చేసుకుందాం. గద్దర్ అవార్డులు ఇస్తానంటే ఇండస్ట్రీ రెస్పాండ్ కాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది సీఎం రేవంత్ రెడ్డి. అలాగే డ్రగ్స్ కు సంబంధించి నేను ఒక కాల్ ఇస్తే ఇండస్ట్రీ రెస్పాండ్ కాలేదని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఈ అసంతృప్తుల నేపథ్యంలోనే ఇండస్ట్రీకి ఒక గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మీ మీద వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. శివకుమార్ గారు, ఇవాళ మన అందరికి తెలుసు గతంలో చాలా కేసులు అయినాయి, ఎస్పెషల్లీ డ్రగ్స్. ఇవాళ డ్రగ్స్ ఎక్కడ ఎవరు తీసుకుంటారు, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, సినిమా వాళ్ళు కూడా కొంచెం మెసేజ్ ఇస్తే మంచిగా ఉంటది కదా. ఇవాళ వాళ్ళే చెప్పారు సినిమా వాళ్ళంటే కొంతమంది ప్రభావితం అవుతారు. ఇవాళ సమాజంలో మన అందరి బాధ్యత అండి అట్లాంటి డ్రగ్స్ ను అరికట్టాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కంకణబద్దులై ఉండరు. ఇవాళ యువతంతా చెడుదారిలో పోకుండా ఉండడం కోసం ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దయచేసి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సినీ ఫీల్డ్ ఎవరైతే మీరు అంటున్నారో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ గతంలో నాగార్జున గారు, ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ సినిమా వాళ్ళు ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవద్దా? వాళ్ళకేమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే అది నేను ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అనేది ప్రభుత్వ చెరువులో కట్టారు, మరి దాన్ని ఏం చేయాలో చెప్పండి. మేధావులు కదా, మీరే చెప్పండి. ఇక్కడ ఉన్నప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సినిమా వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టొద్దా?
ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ లా? ఇప్పుడు గతంలోకి వెళ్ళారు కదా లింగం యాదవ్ గారు, ఇందాక మీరు గతంలోకి వెళ్ళారు కదా, తెలుగు ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చింది మేమే, కాంగ్రెస్ మేమే రాయితీ ఇచ్చామన్నారు కదా. అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ అలానే ఉంది. అప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ సర్కార్? ఎస్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ తెలంగాణ కాదండి, హైదరాబాద్ లో వరదలు వస్తే ఏ విధంగా ఇవాళ ఇళ్లకు కూడా వస్తున్నాయండి. ఇవాళ ముంబై నగరం, ఢిల్లీ నగరం చూడండి. ఆ ప్రభుత్వ భూములని కాపాడవలసిన బాధ్యత ఉందా లేదా? అంటే ఎవరైనా సినిమా హీరో ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకుంటే వదిలేయాలనా? చెప్పండి. మరి ఇదేనా మనం చేసే సమాజానికి ఇచ్చే మెసేజ్? అంటే సినిమా హీరో తప్పు చేస్తే మనం అరెస్ట్ చేయొద్దు, ఇదేనా మెసేజ్? అంటే ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకొనిద్దామా? మీరే చెప్పండి. మీరు చెప్తే నేను ఐఎమ్ రెడీ టు లిజన్. మీరు చెప్పండి. ప్రభుత్వ భూములు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నారు? ఏం మాట్లాడతారండి? మీకు తెలుసో లేదో తెలుసుకోండి. సినిమా హీరోలు ఇది మీ జ్ఞానం. ఇక అంతకంటే మీరు ఏం చెప్తారండి? దౌర్భాగ్యం మనది. ఇంత దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. ఇంత అంటే సినిమా వాళ్ళ చట్టాలు సపరేట్ ఉంటాయి, వాళ్ళని ఏమనవద్దు. ఇంత దౌర్భాగ్యంలో ప్రభుత్వాన్ని బట్టి కూడా చట్టాలు మారవు కదా లింగం యాదవ్ గారు, ప్రభుత్వాన్ని బట్టి కూడా చట్టాలు మారవు కదా. ప్రతి వ్యక్తికి ప్రతి ప్రభుత్వానికి చట్టము రాజ్యాంగం ఒకటే. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ కన్వెన్షన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు రాజ్యాంగం అప్పుడు చట్టాలు వర్తించలేదా? అప్పుడు రాజ్యాంగం చట్టాలు వర్తించలేదా? ఇప్పుడు మాత్రమే వర్తించాయా? దీనికి సమాధానం చెప్తున్నాండి. మరి శివకుమార్ గారు మీరు చరిత్ర తెలుసుకోండి. అది ఏనాడా ఎప్పుడు ఆక్యుపై అయింది? గత 10 ఏళ్లుగా తెలంగాణలో పరిపాలించిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. ఈ విధాన్ని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించాలని. అరే ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసేది పోయి ఈ విధంగా మాట్లాడితే ఎట్లండి? చెప్పవండి మీరు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అది ఎక్సా వైయా నాగార్జున ఇంకొకరా కాదండి. ప్రభుత్వ భూమిని రక్షించద్దామా వద్దా? అది సమస్య. అది ఎవరు ఆక్యుపై చేసుకునేది కాదు ఇక్కడ సమస్య. ఇది కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాల వల్ల కదా అని చాలా చేయని పని ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తుంది. భయపడతారు అనేది అంటే ఉద్యమం సమయంలో ఎన్ కన్వెన్షన్ గురించి పదే పదే ప్రచారం చేసింది, కానీ అధికారంలో తీసుకోలేదు. ఎందుకు? సంతోష్ గారు కంక్లూడ్. ఇప్పుడు లింగం యాదవ్ గారు కేసీఆర్ మన ఇంతకుముందు చెప్పారు, డ్రగ్స్ విషయంలో వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తే ప్రభావం ఉంటది, అందువల్ల వాళ్ళని సపోర్ట్ చేయమని రేవంత్ రెడ్డి గారు అడిగారు ఆ టైంలో ప్రతిపక్షంలో. అప్పుడు చెప్పలేడని చెప్పేసి అనుకుంటున్నారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సంతోష్ గారు, ఒక్క నిమిషం. కీర్తిలత గారు మీ ఫోన్ కొంచెం రొటేట్ చేసుకోవాలి ప్లీజ్. యా ఓకే ప్లీజ్ సంతోష్ గారు కంటిన్యూ. సినిమా వాళ్ళు చెప్తే ప్రభావితమవుతారు అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు మరి సినిమా వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసే విధానాన్ని కూడా చూసి ప్రజలు రియాక్షన్ వేరే విధంగా ఉంటారని కూడా ఆలోచించుకోవాలి. ఆ ప్రభావితమయ్యేటప్పుడు మనం అందరం కూడా ఒకటే చట్టం ఒకటే న్యాయం, అందరికీ ఒకటే న్యాయం ఉంటది, మనం అందరం కూడా చట్టాన్ని గౌరవిస్తాం. దాంట్లో ఓకే, దానికి వాళ్ళు కొంత ప్రభావితం చేయగలుగుతారు అని చెప్పి నమ్మిన మీ వ్యక్తి రేవంత్ రెడ్డి గారే వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకు పోలీసులకు చెప్పలేకపోయాడండి? అది ఒకటి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను అల్లు అర్జున్ గారిని కూడా నేను మెన్షన్ చేసి చూసుకుంటానండి అని చెప్తే మీ బెడ్రూమ్ వరకు కూడా మేము వస్తామండి అని చెప్పేసి అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులు ఇంకోటి గుర్తు అంటే రేవంత్ రెడ్డి గారు 2018 ఎలక్షన్ టైంలో నన్ను పోలీసులు బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది ప్రతి ఒక్కరిని కూడా బెడ్రూమ్ల దగ్గర అరెస్ట్ చేయాలని అనుకుంటుండేమో, ఆ విధంగా నడుస్తుందేమో. మరి పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా హాస్యాస్పదము. పోలీసులు ముక్తంగా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ అండ్ ల్యాండ్ ఆర్డర్ విఫలమైంది కాబట్టి ఆ రెండు శాఖలను పర్యవేక్షిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ లను బంద్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు ఇద్దరు ఒకటే మార్గంలో ప్రవహిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇంతకు ముందు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులను
అన్యాయంగా బేడీలు వేశాడో ఖమ్మంలో, అదే విధంగా రైతులను ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధ పెడుతూ ఉందో బేడీలు వేసి, ఇంతకు ముందు కేసీఆర్ గారు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ప్రయాణం చేస్తుంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం కూడా అతి త్వరలో పోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అందరికి కూడా న్యాయం చేస్తారు చెప్పి తెలియదు. రైట్. కీర్తిలత గౌడ్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసి వాళ్ళ మీద ఏదో ఒక న్యూస్ బయటికి వస్తే ఇప్పుడు ఏదైతే ఫెయిల్ అవుతున్నామో అవన్నీ ఎవరు మాట్లాడకుండా ఉండాలి అని ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ అనేది ఒక్కటే లేదు కదండి, చాలా ఉన్నాయి అలాంటి ఎన్కన్వెన్షన్లు, అలాంటి ప్రభుత్వ భూముల్ని ఆక్యుపై చేసినాయి. అంటే ఒక సెలబ్రిటీని టచ్ చేస్తే మిగిలిన వాళ్ళందరి నుంచి ఎంత రావాలో అంత వస్తుంది, నేను ఢిల్లీకి ఎన్ని మూటలు పంపించాలో అన్ని పంపించవచ్చు అని ఎగ్జాక్ట్లీ చేసిన ప్లాన్ ఇది వర్కౌట్ అయింది కూడా. అందరూ కూడా మాట్లాడుకునే వాస్తవం ఇది. ఇంకా ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నా అంటే డ్రగ్స్ విషయంలో సెలబ్రిటీస్ చెప్తే అందరూ ప్రభావితం అవుతుంది అని అనుకుంటూనే, అంటే హీరోలకు చట్టము ప్రతి ఒక్కరికి ఒక్కటే, కానీ నేననేది ఏంటంటే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి కదా. సినిమా ఇండస్ట్రీ నుంచి మీరే చెప్పారు, సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చినాము, సినిమా ఇండస్ట్రీ వల్ల పరిణామాలు ఏవైనా జరిగినప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఎంత డొనేషన్స్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ వల్ల గవర్నమెంట్ కి ఎంత వస్తుంది అనేది కూడా కౌంట్ లోకి వస్తుంది కదండి. అంత విలువ లేకుండా ఉన్నారా సినిమా వాళ్ళంటే, అంత ఇది లేకుండా ఉన్నారా? మినిమం ఓకే కీర్తిలత గారు, ఉదయకాంత్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఏం లేదండి, అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు పొలిటికల్ డిబేట్ అనుకున్నాం కానీ ఇదంతా కూడా ఇది అంటే డిబేట్ అనుకున్నాం కానీ ఇది మొత్తం పొలిటికల్ డిబేట్ అయితే ఉన్నది. బట్ ఏదేమైనప్పటికీ అంటే ఫిలిం స్టార్స్ ని రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం ఒక మెసేజ్ ఇమ్మన్నారు, డ్రగ్స్ గురించి పూర్తిగా నిర్మూలించాలి తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి ఫిలిం స్టార్స్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలని అన్నారు. మరి నిజంగానే ఆయన అన్నమాటకి ఎక్కువ అయితే రియాక్ట్ కాలేదు, ఒకటి అది క్లియర్ చేసుకోవాలి. ఇదివరకు మేడం ఏదో బీఆర్ఎస్ లీడర్ మేడం మాట్లాడుతూ ఉంటున్నారంటే ఇక్కడ నుంచి ఎంత వసూలు చేసుకోవాలో వసూలు చేసుకొని మూటలను కూడా ఢిల్లీకి పంపించాలన్నారు. మరి ఆధారాలు మన దగ్గర ఏమైనా ఉంటే కనుక మీరు పబ్లిక్ ముందు పెడితే ఖచ్చితంగా పబ్లిక్ కూడా దాని మీద మీ విషయంలో హర్షం వ్యక్తం చేస్తారు. అంటే ఏమైతుందంటే ఈ రోజులల్లో అంటే ఏది తోచితే అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాం, అంటే రాజ్యాంగంలో ఒక హక్కు కల్పించినారు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు. సో అటువంటి దాన్ని ఏం చేస్తారంటే అడ్డగోలుగా దాన్ని మిస్యూజ్ చేసుకోవడం తప్ప వేరే ఏం లేదు. అంటే ఇదంతా కూడా సమాజానికి అయితే ఒక రాంగ్ మెసేజ్ అయితే కన్వే చేస్తా ఉన్నారు. మన ఎగోని, మన ఈగోస్, లేదంటే కనుక మన పొలిటికల్ ఇమేజ్ గెయిన్ చేయడానికి మనం ఏ ప్లాట్ఫామ్ వాడుకోవాలి, ఏ సందర్భం వాడుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితులలో ఈ రోజు మన పొలిటికల్ వ్యవస్థ కాదు, మన పొలిటీషియన్స్ ఉన్నారనేది మాత్రము క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది. మోర్ పర్టికులర్లీ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి అల్లు అర్జున్ కు అంటే మన మీడియా ఆయన మెసేజ్ చూస్తూ తెలియదు కానీ ఆయన ఏదైతే యాక్ట్ చేసినాడో దానికి బాధ్యత వహిస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆయన చర్య తీసుకుంటానని అన్నాడు. చర్య తీసుకుంటే మంచిది అని చెప్తా ఉన్నాను. ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు పునరుద్ధారం కావద్దంటే గనక ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులకు గానీ, పోలీసు గానీ, ఇంటెలిజెన్స్ విభాగాలు ఏవైతున్నాయో అవి కూడా ప్రాపర్ గా ఫంక్షన్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇంకోసారి పునరుద్ధారం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఏమంటే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టం చెప్పారు. దయచేసి జరిగిన మహిళ చనిపోయింది, ఆమెకు న్యాయం చేయాలనేది, అదే విధంగా ఎట్ ద సేమ్ టైం చట్టం ప్రకారమే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇందులో దయచేసి రాజకీయాలు చేయకండి. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, ప్రత్యేకించి కేటీఆర్ ఈ అధికారం కోల్పోతే ఏది పడితే అదే రాజకీయం చేస్తుంది. దయచేసి ఇట్లాంటి సంఘటనలు అప్పుడు కూడా మీరు బాధిత మహిళ గురించి ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడినని ఒక్కసారి చూపెట్టండి. అంటే ఒక సమాజంలో ఉన్నతమైన వ్యక్తుల గురించి బాధపడిన కేటీఆర్ ఒక మహిళ చనిపోతే ఎందుకు మాట్లాడలేదండి? అందుకే దయచేసి దీని మీద రాజకీయాలు ఒక్క విషయం చెప్పండి. ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసే ప్రయత్నం చేస్తుందా కుటుంబానికి? ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసే ప్రయత్నం చేస్తుందా లింగమేధవ్ గారు? ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసే ప్రయత్నం చేస్తుందా? డెఫినెట్ కూడా అదే చెప్తున్నాను. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం కన్సర్న్ ఉంది, ఏ విధంగా ఆదుకోవాలో తొందరలోనే ఆదుకుంటాం. నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి సందర్భంలో మన అందరం కూడా ఇవాళ ఒక సినిమా హీరోలనే కాదు, సమాజంలో ఉన్న అందరం కూడా మనం స్పందించాలి కదా. మహిళ చనిపోయినప్పుడు మరి ఎందుకు స్పందిస్తలేరు ఈ నాయకులు? దాని గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఇవాళ ఒక ప్రాణం పోయింది, అందుకే దయచేసి ప్రభుత్వం డెఫినెట్ కూడా ఆదుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి సంఘటనలప్పుడు దయచేసి రాజకీయాలు చేయకండి, ఇది పద్ధతి కాదు.
సందర్భం థ్యాంక్ యూ కూడా థ్యాంక్ యూ రాదు. సో మచ్ డాక్టర్ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కీర్తిలత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉదయకాంత్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ అంశం పట్ల అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి అయితే విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అల్లు అభిమానులు మాత్రం ఇందులో కుట్ర కోణం దాగి